లేసామా మమ్మ వచ్చిన మమ్మ నిద్ర వచ్చిందా నిద్ర వస్తుందా నిద్రలో వచ్చిందా మార్నింగ్ మార్నింగ్ నిద్ర వచ్చిందా నీకు ఎంత నిద్ర వస్తుంది చూపి చూపి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను జస్ట్ జ్యోతికి స్వాగతం నేనైతే అస్సలు బాగాలేదు 2-3 డేస్ 5 డేస్ నుంచి ఆల్మోస్ట్ కోల్డ్ కాఫ్ మా పిల్లలకి ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే 1 వీక్ 15 డేస్ నుంచి మా ఇంట్లో కోల్డ్ కాఫ్ నడుస్తుంది సో వైరల్ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొస్తారు సో దాన్ని ఏం చేయలేము సో యా ఇప్పటికైతే ఓకే టుడే కొంచెం బెటర్గా ఉంది ఈరోజు లేచాను సో ఒక లేడీ ఇంట్లో సిక్ అవుతే ఎలా ఉంటుంది ఇల్లు చూసుకోండి ఇలా ఉందన్నమాట మా ఇల్లు ఎక్కడిదక్కడ అనమాట అన్నీ మొత్తం డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు మొత్తం ఇల్లు అంతా చెత్త చెత్తగా కిచెన్ అయితే ఇంకా 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 చూడండి టేబుల్ మీద అంతా పెట్టేశారు బట్టలు చూడండి ఎన్ని బట్టలు వేయాలి ఇప్పుడు నేను మిషనే కానీ అసలు లెగలేదు కాబట్టి నేను నీళ్ళలో చేయి పెట్టాలంటే భయం వేసింది నాకు అంతా చూడండి మొత్తం కిచెన్ చూడండి ఎలా ఉంది ఇదంతా నేను మెల్లిమెల్లిగా స్లోగా క్లీన్ చేసుకుంటాను అండ్ ఈరోజు మా చూచు లూచు లూచు హలో సే హలో సే హలో సే గుడ్ మార్నింగ్ టు జస్ట్ జ్యోతి వ్యూవర్స్ చెప్పు జస్ట్ జ్యోతికి స్వాగతం చెప్పు జస్ట్ లూసీ పెడదామా ఛానల్ పేరు ఇక చూడు ఇదో లూసీ 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 ట్రీట్ 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 అంటే వస్తావు స్నానం అయిపోయింది లాలపండుకి స్నానం అయిపోయిందా నీకు లాలపండు చిన్న పండు సే హలో గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ సో కోల్డ్ ఉందని చెప్పి వాడికి కూడా పాపం చాలా స్నానం చేయలేదు జస్ట్ డ్రై వాష్ అవుతుంది రోజు ఈ రోజుల్లో స్నానం అయిపోయింది అండ్ ఈ రోజు ఏంటంటే మా పాపకి టిఫిన్ కూడా నేను ఇవ్వలేదు లంచ్ బాక్స్ సో నేను తీసుకొచ్చి ఇస్తాను స్కూల్కి అని చెప్పాను ఓపిక అసలు లేదు ఫస్ట్ తప్పదు కదా చేసుకోవాలి అండ్ ఇప్పుడే దాని న్యూట్రిషనల్ షేక్ తాగేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నాకు అండ్ ఇంకోటి ఏంటంటే విషయము బేటా ఓకే కూర్చో మరి నేను కూర్చొని మాట్లాడాలా ఓకే ఉయ్యాల జంపాలా దీనికి కొర్సి అంటే ఎంత ఇష్టము ఉయ్యాల జంపాలా చేస్తావా చేద్దామా ఉయ్యాల ఎందుకు ఓయ్ ఏంటిది స్నానం చేసేస్తే ఎంత హైపర్ అయిపోతావు ఎందుకు గుడ్ గర్ల్ కదా నువ్వు సే హలో గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ షోలి ఏది షోలి నాన్న నో షోలియా షోలి లేదా చెల్లిపోయింది షోలి లేదు షోలి లేదు సో ఇంకొక విషయం ఏంటంటే మా షర్లీస్ని రెండింటిని షర్లీ టర్టిల్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు మేబీ తెలియకపోయింది కొంతమందికి ఆ రెండింటిని మేము షాప్ అతను ఎక్కడైతే మేము తీసుకున్నామో ఆ షాప్ అతనికి ఇచ్చేసాను అనమాట కొంచెం బాధగా అనిపించింది చాలా అంటే ఇన్ని ఇయర్స్ 5-6 ఇయర్స్ నేను దాన్ని పెంచుకున్నాను బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయాయి అనమాట మేము తెచ్చింది ఇంత చిన్న బేబీస్ ఇంతే ఉండేవి ఇప్పుడేమో ఇంత చాట్ అంత ఇట్లా అయిపోయాయి అనమాట సో దానికి అంటే దాని కంటైనర్ దానికి సరిపోవట్లేదు అండ్ ఊరికే దానికి ఆ చిన్న ఏరియా సరిపోవట్లేదు అనమాట సో దానికోసమని వాటిని మేము ఇచ్చేయాల్సి వచ్చింది సో మేము ఎక్కడ తీసుకున్నామో షాప్ అక్కడికే ఇచ్చేసాము బయట ట్రై చేసాము ఇక్కడ టెంపుల్స్లో కానీ ఎక్కడైనా చెరువులో వదిలేద్దామని బట్ కొన్ని ప్లేసెస్లో మాకు కొంచెం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పిల్లలు తినేస్తాయి అవి ఇవి అని అనేసరికి మేము కొంచెం భయపడి సరే వద్దులే షాప్ అతనికి ఇస్తే ఇంకెవరైనా తీసుకొని పెంచుకుంటారేమో మేబీ మనం కాకుండా ఇంకెవరైనా హ్యాపీగా దాన్ని చూసుకుంటారేమో అని అనుకొని షాప్ అతనికి ఇచ్చేసాము నెక్స్ట్ డే వెళ్ళి కూడా అడిగామన్నమాట సో షాప్ అతను మేమే పెంచుకుంటున్నామని అనేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అట్ లాస్ట్ దానికి ఇంకొక ఇల్లు దొరికింది కొంచెం బాధగా అనిపించింది మరి లూసీ కూడా షర్లీ అనగానే వెళ్ళి చూస్తుంది సో దానికి కూడా ఇప్పుడు కనిపించట్లేదు దానికి ఏదో అయోమయంగా ఉంది షర్లీ ఎక్కడ పోయింది ఏంటి అని బయటకు వెళ్ళింది అంటే
కొంచెం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది కొన్ని రోజులు, బట్ నౌ షీజ్ ఓకే. చూస్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు డర్టీగా వెళ్ళిపోతున్నావు అక్కడ ఇక్కడంతా బాల్కనీస్లోకి? ఎక్కడికి వెళ్తున్నావు? ట్రీట్ ట్రీట్ ఎవరికి కావాలి? ట్రీటా? ఏది ట్రీట్? ఏది నువ్వు చికెన్ తింటావా? చికెన్ తింటావా? చికెన్ తింటావా? ట్రీటా? డాడీ ట్రీట్ ఇవ్వండి చెప్పిన డాడీకి. డాడీ ఏం అనలేదా? మళ్ళీ చెప్తా. డాడీ చెప్పు, నువ్వు చెప్పు, డాడీకి చెప్పు పో. చెప్తుంది చూడండి, వెళ్ళి చెప్పు డాడీ ట్రీట్ అను. వినపడింది, అక్కడ చూస్తుంది వాళ్ళ డాడీని. డాడీ ట్రీట్ అను. అన్నలే, ఏమన్నలే డాడీ, ఇయ్యలే. డాడీ ఏరి? డాడీ బెడ్రూమ్లో ఉన్నారా? తలుపేసేసుకున్నారా? అమ్మనే 5 minutes వస్తారు, వచ్చాక ట్రీట్ ఇస్తారు నీకు. అరే ఎవరు వచ్చిండ్రు? బెల్ ఎవరు కొట్టిండ్రు? పాలైన వచ్చాడు చూడు ఎట్లా ఉరుకుతుంది. గిన్నె తీసుకో, పాల గిన్నె తీసుకో. లిసి పాల గిన్నెది. చలో పాల గిన్నె తీసుకుంటాం. చలో చలో దా గిన్నె తీసుకోరాం. దా ఇటు గిన్నె తీసుకోవాలరా. దా కిచెన్లోకి రా. గుడ్ గర్ల్. రా పాల గిన్నెది. గిన్నెది తీసుకో, గిన్నె తీసుకో. వస్తున్నా. చలో వచ్చిందా? అయ్యో వెళ్ళిపో. చలో నడు, వస్తున్నా, నడు. పాల గిన్నె నడు. చలో నడు. దా చాలు ఇంకా ఉండు రా. అయ్యయ్యో ఇక్కడ చూడు. ఏంటి అది? ఏంటి ఏమవుతుంది నీకు? ఏమవుతుంది? ఎక్సైట్మెంట్, ఓవర్ ఎక్సైట్మెంట్. పాలైన బర్రెలు వాసన వస్తాయి కదా, ఆయన కాళ్ళ దగ్గర అంతా స్మెల్ బాగా చూస్తుంది. నాకు ఇష్టం అనమాట ఆ స్మెల్ చూడడం. ఆయన కాళ్ళంతా పాపం నాకేస్తుంది, ముక్కుతూ అంతా మొత్తం చాలాసేపు. ఇక్కడ చూడు, పాలైనడు వెళ్ళు. గో ఎటు అటు వెళ్ళిపోతావు? బాల్కనీలోంచి బయటకు వెళ్ళిపోతావా? పాప చాలా పిచ్చిది అంటారు. ఈ లూసీ పాప చాలా పిచ్చి పాప అంటారు. ఇట్లా చేయకూడదు, పిచ్చం పాపలాగా చేయకూడదు. గుడ్ గర్ల్ ఏది? గుడ్ గర్ల్ ఎవరు? లూసీ. గుడ్ గర్ల్ ఎవరు? లూసీ. సో మా పాపకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కొంచెం సెట్ చేసేసుకొని చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది చేసేసుకొని బాక్స్ తీసుకెళ్ళిపోవడమే అనమాట. సో కొన్ని ఇంట్లో పనులన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం కవర్ చేసేసుకుంటే ఈవినింగ్కి కొంచెం హ్యాపీ అయిపోతుంది. సో బయలుదేరాం స్కూల్కి. బట్ మా పాప ఫోన్ చేసి నేను ట్యూషన్కి వెళ్ళట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను, టిఫిన్ తీసుకురావద్దు మమ్మీ అనేసింది. బట్ సగం దూరం వచ్చేసాం కాబట్టి ఇట్స్ ఓకే, వెళ్తున్నాం అనమాట. తనని తీసుకొని వచ్చేస్తాం ఇంకా రిటర్న్. స్పోర్ట్స్ డే కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది గ్రౌండ్లో. సో ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట ఈరోజు. సో మా లూసీ చూడండి, కెమెరా పెట్టంగానే పక్కకు తిప్పేస్తుంది ఫేస్. బా సెలబ్రిటీ మా లూసీ. ఎక్కడ వెళ్ళాలన్నా విండో తెరిస్తే వెళ్ళిపోతుంది బయటికి చూడ్డానికి. షికార్లు కావాలి మా లూసీకి, షికార్. లూసీ చూడండి ఎట్లా తిప్పేసుకుంటుంది. నేను 3 సార్లు కవర్ చేస్తున్నాను. అండ్ డిసెంబర్ కదా, క్రిస్మస్. సో చూడండి ఎంత బాగా స్టార్స్. శాంటా తాత చూడండి ఏదో గిఫ్ట్స్ ఇస్తాడంట శాంటా తాత. చూడండి ఏదో శాంటా తాత ముగ్గురు నిలబడ్డారు బయట, శ్రద్ధ, బుక్ డిప్.
అండ్ ఇది నెక్స్ట్ డే అండి మా పాపది స్పోర్ట్స్ డే అనమాట. సో షెనాయ్ గ్రౌండ్స్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది లాస్ట్ ఇంకా మాది స్కూల్ నుంచి మేము ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తూ కొంచెం మా గ్రౌండ్తో ఎఫెక్షన్ ఉంది. సో చూడండి మా పాప ప్రిమ్ రోజ్ అనమాట. ఇది ఎల్లో కలర్ టీషర్ట్స్, వీళ్ళు ఎల్లో కలర్, వీళ్ళని ప్రిమ్ రోజ్ బ్యాచ్ గ్రూప్ అంటారు యాక్చువల్గా. సో దీంట్లో ఉంది మా పాప. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. స్పోర్ట్స్ డే వీళ్ళది ఫాస్ట్ హై స్కూల్ అనమాట. ఇది మారేట్పల్లిలో ఉంది. ఎవరికైనా అడ్మిషన్స్ కావాలంటే తప్పకుండా మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయండి. మంచి స్టాండర్డ్స్తో వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా కావాలి అడ్మిషన్స్ అనుకుంటే వీళ్ళకి నర్సరీ నుంచి 10th వరకు ఉంది. సో ఒక్కసారి మీకు కావాలనిపిస్తే ఎస్ఎస్సి సిలబస్ ఉంటుంది. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో ఇది ఒకటే కవర్ చేయబోతున్నాను. సో ఎంజాయ్ చేయండి చూసి. అండ్ సీ యూ సూన్ మళ్ళీ ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. సో దట్ నేను మీతో పాటు మీ సజెషన్స్లో మీ సజెషన్ని ఆలోచించి నెక్స్ట్ వీడియోలో నేను అది పెడతానని తప్పకుండా అనుకుంటున్నాను. సో సీ యూ సూన్. బాయ్ ఫర్ నౌ.
దాని ఎదురుగానే